ఫ్రెండ్స్ ఇది OnePlus 15R డిసెంబర్ 17వ తారీఖు OnePlus 15Rని లాంచ్ చేస్తుంది. డిసెంబర్ 17 ఈవినింగ్ వరకు దీని ప్రైస్ కూడా ఎగ్జాక్ట్ తెలుస్తుంది. ప్రజెంట్ వీళ్ళు చెప్పింది వచ్చేసరికి 50,000 రూపాయల లోపు అంటున్నారు. 49,999 అవ్వచ్చు, దానికన్నా కిందకైనా రావచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకైతే తెలియదు వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇది ఒకసారి స్పెషల్ బాక్స్ OnePlus 15Rది. చూద్దాం ఈ బాక్స్ లో ఏమున్నాయో. మొబైల్ ఫోన్ తో పాటు కేస్ లీవ్ కూడా ఇస్తారు వీళ్ళు. ఫస్ట్ ఓపెన్ చేద్దాం అసలు ఈ బాక్స్. ఫస్ట్ ఇక్కడ కార్డ్ అయితే ఉంది. ఇది లాంచ్ ఈవెంట్ సంబంధించి డిసెంబర్ 17వ తారీఖు బెంగళూరు ప్యాలెస్ అంట. 7 PM నుంచి స్టార్ట్ అవుతుంది, 8:30కి ఎండ్ అవుతుంది. 8:30కి వీడియో కూడా వస్తుంది మీకు. అండ్ ఇది బాక్స్ OnePlus 15Rది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాటంలో చూసుకుంటే స్లైడ్స్ అయితే ఉన్నాయి. 2 స్లైడ్స్ ఉన్నాయి. కేసులు ఉంటాయి వీటిలో మోస్ట్లీ. ఇది వచ్చేసరికి డాటెడ్ కేస్, మ్యాగ్నెటిక్ కేస్. ఇది కూడా మ్యాగ్నెట్ సపోర్ట్ అయితే వస్తుంది. కేస్ వేస్తేనే పనిచేస్తుంది, డైరెక్ట్ మీకు ఫోన్కి అయితే ఉండదు. అండ్ ఇది వచ్చేసరికి శాండ్ స్టోన్, ఇది కూడా మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి కీ చైన్ ఒకటి ఇచ్చారు. అండ్ నెవర్ సెటిల్ బ్యాడ్జ్ ఒకటి ఉంది. 2 నెవర్ సెటిలే. సో ఇవి నార్మల్ రివ్యూవర్ ప్యాక్ ఇది. సో ఇవన్నీ మీకు అయితే రావు. మీకు ఈ రెడ్ బాక్స్ ఉంది, ఇది ఒకటే వస్తుంది. ఒకవేళ మీరు కొంటే ఫోన్ OnePlus 15R ఈ బాక్స్ ఒకటే వస్తుంది. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది బాక్స్ OnePlus 15Rది. 12GB RAM, 512GB మోడల్. కలర్ వచ్చేసరికి మింట్ బ్రీజ్ కలర్. మనం ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సీల్ ఉంది, కత్తలేం అవసరంగా డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు మనం. నెవర్ సెటిల్. ఇలా కేస్ అయితే ఉంటుంది, చూద్దాం కేస్ ఏ కలర్ ఉందో. సేమ్ మేబీ ఫోన్ కలర్ అనుకుంటా. ఫోన్ ఇంకా మనం చూడలేం. ఫోన్ కలర్లోనే ఉన్నట్లు ఉంది కేస్ అయితే. బాగుంది కేస్ క్వాలిటీ. ఫోన్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫోన్ కలర్కి మ్యాచ్ అవుతుంది కేస్. సార్ వాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. హెడ్ బాడీ 2 1 అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం తీసేద్దాం. ఇది స్టిక్కర్. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్డేట్ అయితే ఉంది. కేస్ వేసి చూద్దాం ఇలా ఉంది లుక్. కేస్ వేస్తే OnePlus 15Rది. అండ్ మిగతా కంటెంట్ చూద్దాం. బాక్స్లో చార్జర్ అయితే ఇస్తున్నారు. 80W సూపర్ బుక్ చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా ఉంది బాక్స్లో. అండ్ ఫైనలీ Type A to Type C కేబుల్. ఇది బాక్స్లో అన్నీ వస్తున్నాయి. చార్జర్, కేస్, స్క్రీన్ గార్డ్ అన్నీ వస్తున్నాయి. ఒకసారి మన కేసులో కూడా వేసి చూద్దాం. మన ఫోన్ కలర్ వచ్చేసరికి మింట్ బ్రీజ్ కలర్. చూద్దాం ఎలా ఉంటాయో. ఇది వచ్చేసరికి శాండ్ స్టోన్ కేస్, శాండ్ స్టోన్ ఫినిష్తో వస్తుంది. సరే వేసి చూద్దాం. ఇది లుక్ కేస్ వేస్తే ఫోన్ది. కేసులో మనకి మ్యాక్సేఫ్ సపోర్ట్తో వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి ఏమైనా యాక్సెసరీస్ ఉంటాయి కదా మ్యాక్సేఫ్ సపోర్టెడ్, ఇవి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది వ్యాలెట్. ఇది వచ్చేసరికి కూలింగ్ ఫ్యాన్ OnePlusది. చూడొచ్చు స్టిక్ అయిపోయింది. సో ఇట్లా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనం ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసరికి డాటెడ్ కేస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ డాట్స్కి ఇలా మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే వీటిని యూజ్ చేసి డిజైన్ కూడా చేసుకోవచ్చు. అంటే వీటిని ఇలా పెట్టేయచ్చు, మీకు నచ్చిన డిజైన్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఇది కూడా వేసి చూద్దాం కేస్కి. OnePlus 15లో కూడా ఈ కేస్ అయితే ఉంది. OnePlus 15లో కూడా మీకు చూపించినట్టున్నా మీరు అన్బాక్సింగ్ చేస్తే ఇది కేసు. దీని అడ్వాంటేజ్ అంటే కేస్కి హోల్స్ ఉంటాయి. సో మన గాలి బయటకు వస్తూ ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా యూజ్ అవుతుంది. అయితే వీటి ప్రైజెస్ వచ్చేసరికి బాక్స్ మీద అయితే 999 ఉన్నాయి. మోస్ట్లీ అదే ప్రైస్కి అయితే రావచ్చు. ఇది 999 ఉంది హోల్ ప్యాటర్న్ కేసు. ఇది వచ్చేసరికి శాండ్ స్టోన్ వచ్చేసరికి 1299 ఉంది. అదే ప్రైస్లో అయితే రావచ్చు ఇంచుమించు. నెక్స్ట్ ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.83 ఇంచ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్తో వస్తుంది. అండ్ 165Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇది ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్తో వస్తుంది ఇండియాకి. బేస్ మోడల్ 12GB RAM, 256GBతో వస్తుంది. RAM LPDDR5X Ultra. స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా OS-తో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా ఉంటుంది. బ్యాటరీ 7400 mAh బ్యాటరీ, 80W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68, 69, 69K కూడా ఉంటుంది. అంటే హాట్ వాటర్ జెట్స్ కూడా సర్వే అవ్వగలదు. అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదు. OnePlus 15లో ఉంటుంది, దీనిలో అయితే వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. ఇవి స్పెక్స్ ఈ ఫోన్ది. నెక్స్ట్ ఇంకా డిఫరెన్సెస్ చూస్తే OnePlus 13Rకి 15Rకి ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది 13R. దాని సక్సెసర్గా దీన్ని తీసుకొచ్చారు 15Rని. మెయిన్ డిఫరెన్స్ టెలిఫోటో లెన్స్ తీసేస్తారు. మనకి 13Rలో చూస్తే టెలిఫోటో లెన్స్ ఉన్నాయి 50 MP. ఇప్పుడు 15Rలో చూసుకుంటే మీకు టెలిఫోటో లెన్స్ అయితే లేవు. 50 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉన్నాయి. కానీ మూడో కెమెరా వెళ్ళిపోయింది. ఫ్రంట్ కెమెరా 13Rలో 16 MP ఉండేది. 1080p వీడియో రికార్డింగ్ ఉండేది. అదే మనం 15Rకి వచ్చేసరికి 32 MP ఫ్రంట్ కెమెరా చేశారు. అండ్ 4K వీడియో రికార్డింగ్ కూడా తీసుకొని వచ్చారు. ఇంకొక చేంజ్ ప్రాసెసర్. మెయిన్ ప్రాసెసర్ చాలా హ్యూజ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇది 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది 13R. 15R వచ్చేసరికి 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. దీంతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 30% అయితే ఈజీగా ఇంప్రూవ్మెంట్ అయితే మీరు నోటీస్ చేస్తారు దీంతో కంపేర్ చేస్తే. ప్రాసెసర్ గురించి నేను డీటెయిల్ గా తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ వాటర్ రెసిస్టెంట్ కూడా యాడ్ చేశారు. లాస్ట్ టైం మనకి IP65 రేటింగ్ ఉండేది. ఇప్పుడు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. 68, 69, 69K రేటింగ్తో అయితే వస్తుంది. ఇది ఒక మేజర్ చేంజ్. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ కూడా మారిపోయింది. లాస్ట్ టైం 5X 4.2 ఉండేవి,
ఇప్పుడు 5X Ultra 4.1కి అయితే వచ్చింది. గేమింగ్ టీంలో తీసుకొస్తున్నారు కాబట్టి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మంచి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా తీసుకొచ్చారు దీనిలో 15R లో. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచారు. లాస్ట్ టైం 6000 mAh బ్యాటరీ ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి 7400 mAh బ్యాటరీ ఉంటుంది OnePlus 15R లో. 1500 mAh బ్యాటరీ పెరిగింది. వెయిట్ చూసుకుంటే కొంచెం పెరుగుతుంది, 206 grams ఉంటే ఇది 219 grams వరకు వెళ్ళింది వెయిట్. ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ 1500 పెరిగింది కాబట్టి ఆబ్వియస్లీ కొద్దిగా వెయిట్ అయితే పెరుగుతుంది. ఛార్జింగ్ లో ఏం చేంజ్ లేదు, 280W ఛార్జింగ్ తోనే వస్తున్నాయి. ఫిజికల్ గా చేంజ్ వచ్చేసరికి డిజైన్ లో మీకు డిజైన్ పార్టే కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త డిజైన్ ఉంది OnePlus సిరీస్, ఆ డిజైన్ తో OnePlus 15R వస్తుంది. ఇది వచ్చేసరికి సర్కిల్ టైప్ డిజైన్ లో అయితే వస్తుంది. సో దీనికంటే ఇదే బెటర్, ఎందుకంటే ఇది గేమింగ్ ఫోన్. సో బెటర్, మీరు హోల్డ్ చేయడానికి చాలా బాగుంటది, ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఈ కెమెరా బంప్. అదే మనం 13R చూసుకుంటే ఇది అడ్డు వస్తూ ఉంటది, డిస్టర్బెన్స్ అయితే ఉంటది. డిజైన్ పరంగా ఇదే బెటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎలర్ట్ స్లైడర్ ఉంది కదా, ఎలర్ట్ స్లైడర్ మనకి 13R లో ఉండేది. ఇప్పుడు వచ్చే కొత్త ఫోన్స్ అన్నిట్లో OnePlus Plus కి తీసుకొస్తుంది. మైండ్ స్పేస్ ఇవన్నీ యూస్ చేయొచ్చు మీరు దీని నుంచి. ఇది డిజైన్ పరంగా మేజర్ చేంజ్. అండ్ కెమెరా బంప్ ఇవే, మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, సైడ్స్ మీకు అల్యూమినియం బాడీ, ఎవ్రీథింగ్ సేమ్. ఎలాగో బిల్డ్ క్వాలిటీ స్టార్ట్ చేస్తాం కాబట్టి అల్యూమినియం బాడీతో పాటు ఫ్రంట్ మీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే తెలియదు కానీ, అండ్ ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ కూడా మీకు ప్రీమియం అనిపిస్తుంది చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ ఇస్తున్నారు. ఇది యాంటీ రిఫ్లెక్టివ్ అయితే కాదు, నార్మల్ స్క్రీన్ గార్డే. అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ గార్డ్ సపరేట్గా అమ్ముతారా, OnePlus 15లో అమ్ముతున్నారు, మరి దీనికి అమ్ముతారు లేదేమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం, ఎందుకంటే ఫోన్ మేజర్గా OnePlus హైలైట్ చేస్తుంది పర్ఫార్మెన్స్. OnePlus 15 కూడా చూడొచ్చు, OnePlus 15లో కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువ హైలైట్ చేశారు. దీనిలో కూడా సేమ్ అదే థీమ్ అనమాట OnePlus 15R కూడా. సో లాస్ట్లో చెప్తా నేను కంప్లీట్గా OnePlus 15కి 15Rకి ఏమేమి చేంజెస్ ఉన్నాయి అండ్ ఏది మనకి సెట్ అవుతుంది మీరు చేసే పని బట్టి, అవి కూడా నేను చెప్తాను. లాస్ట్ దాకా చూడండి. మనం గేమింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ 8 Gen 5 ప్రాసెసర్, ఇది కొత్త ప్రాసెసర్. ఇది 8 Elite Gen 5తో పాటు తీసుకొని వచ్చింది. ఇదే ఫస్ట్ ఫోన్ మీరు 8 Gen 5 ప్రాసెసర్తో చూస్తుంది ఇండియాలో. అండ్ ఈ ప్రాసెసర్ చూస్తే మీకు Android 2లో చూసిన క్లోజ్ టు 8 Elite ఉంటుంది కదా, OnePlus 13 రేంజ్కి అయితే దీని స్కోర్స్ అయితే వెళ్తున్నాయి. దగ్గర 8 Elite పర్ఫార్మెన్స్ అయితే మీరు ఈ 8 Gen 5 ప్రాసెసర్ నుంచి అయితే చూడొచ్చు. అదే మనం OnePlus 13Rతో చూస్తే మాత్రం 15Rకి మంచి అప్గ్రేడ్, ఇది పర్ఫార్మెన్స్ పరంగా మంచి చేంజ్. దగ్గర Android స్కోర్ కూడా చూడొచ్చు, 5 lakhs వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది 13Rకి 15Rకి. అండ్ దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు OnePlus 13కి అండ్ OnePlus 15Rకి దగ్గర స్కోర్స్ అయితే ఉన్నాయి. అదే మనం OnePlus 15Rని OnePlus 15తో కంపేర్ చేసాం అనుకోండి, దగ్గర 5 lakhs డిఫరెన్స్ ఉంటుంది. ఇది బీస్ట్ అనమాట. OnePlus 15లో ఉన్న ప్రాసెసర్ 8 Elite Gen 5 ప్రెజెంట్ ఇది మార్కెట్లో బెస్ట్ ప్రాసెసర్. OnePlus 15R నుంచి మీరు OnePlus 13 రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే OnePlus 13లో మీకు ఇవన్నీ ఉండవు, గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి చూసారా మీరు. OnePlus 15లో మీరు వీడియో చూస్తుంటే ఏదైతే మీరు గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి చూసారా, CPU స్కెడ్యూలర్ కానివ్వండి, సపరేట్ గా వైఫైకి చిప్ ఉంటుంది, టచ్ రెస్పాన్స్ సపరేట్ గా చిప్ ఉంటుంది, జైరోస్కోప్ కూడా UAV గ్రేడ్ జైరోస్కోప్ అనమాట. అది అంటే మనకి అటానమస్ ఫ్లైట్స్ లో, డ్రోన్స్ లో అట్లా యూస్ చేస్తుంటారు అనమాట సెల్ఫ్ బ్యాలెన్స్ కోసం. సేమ్ జైరో దీనిలో కూడా యూస్ చేస్తారు, 15లో ఉన్నదే 15Rలో కూడా ఉంటుంది. సో ఇవన్నీ మీకు 13లో ఉండవు. సో ఇవన్నీ యాడ్ అవుతాయి దీనికి గేమింగ్ పరంగా. OnePlus 15 అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుతున్నారు, అది మీరు 15Rలో కూడా పొందొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గేమ్ని స్ట్రీమ్ చేయాలన్నా చేయొచ్చు. OnePlus 15లో స్ట్రీమ్ కూడా చేశాను, 120 FPS మీరు స్ట్రీమ్ అయితే చేయొచ్చు. గేమ్ మీరు రన్ చేసినప్పుడు లెఫ్ట్కి ఇలా స్వైప్ చేస్తే గేమింగ్ ఫీచర్స్లో కాస్ట్ గేమ్స్ అని ఉంటుంది, దాన్ని యూస్ చేసి మనం స్క్రీన్ కాస్ట్ చేసి పీసీలో OPlus కనెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఈజీగా మనం స్ట్రీమ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ స్ట్రీమ్ చేసి కూడా చూపించాను మీకు OnePlus 15ది. 15Rలో కూడా మీరు స్ట్రీమ్ చేయొచ్చు. 15Rలో మీకు USB Type 2A ఉంటుంది, దీనిలో మనకి USB 3.2 ఉంటుంది OnePlus 15లో. దీని USB 2A ఉంటుంది. ఎల్గాటో ఇట్లాంటి అవసరం లేదు, డైరెక్ట్ మీరు స్క్రీన్ కాస్ట్ చేసేసి స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. మైక్ ఇష్యూ కూడా ఉండదు. ఆండ్రాయిడ్లో మనకి మైక్ ఇష్యూ ఉంటుంది, మైక్ ఆన్ చేస్తే గేమ్ సౌండ్ బయటికి రావడం ఇట్లాంటివి ఏమి ఉండవు. మీరు ఐఫోన్లో ఎలా స్ట్రీమ్ చేస్తారో అట్లా మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక ప్లస్ పాయింట్ 15Rకి. గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీరు BGMI 120 FPSలో హ్యాండిల్ చేస్తుంది. డిస్ప్లే మీకు 165 సపోర్ట్ అయితే ఉంటుంది కదా, 165 వరకు మీరు ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంది. ఇది నేటివ్ సపోర్ట్ 120 వరకే ఉంటుంది. ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంది, అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. 165లో గేమ్స్ ఆడుతున్నప్పుడు కొద్దిగా జిట్టరీ ఫీలింగ్ అయితే ఉంటుంది, మధ్య మధ్య ఫ్రేమ్స్ డ్రాప్ అవడం ఇవన్నీ నోటీస్ చేస్తూ ఉంటారు. 120లో మాత్రం చాలా స్మూత్గా రన్ చేస్తుంది. మీరు ఫ్రేమ్ రేట్ని బూస్ట్ చేయకండి, నార్మల్గా ఆడుకుంటే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు OnePlus 15R నుంచి. ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీ అయితే 165 నేటివ్ లెవెల్లో సపోర్ట్ ఉంటుంది. సో కాల్ ఆఫ్ డ్యూటీ మీరు డైరెక్ట్ ఆడుకోవచ్చు 165 FPS లో, అదొక ప్లస్ పాయింట్ 15Rలో కానీ 15లో కానీ. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్లో మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. 120లో ఆడండి,
మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారు. స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని స్ట్రీమ్ చేయమంటే చేస్తాను. OnePlus 15R ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోకి 20,000 లైక్స్ కొట్టండి. వీకెండ్లో స్ట్రీమ్ ప్లాన్ చేద్దాం. అన్న 20 ఒత్తి కొడతాను అలా 50,000 చెప్పండి. 50,000 అంటారా? ఆశగా అద్దుండాలరా, ఆశగా అద్దుండాలరా. 50,000 అంటే మనం చెయ్యాలి ఫస్ట్ 25,000 పెడదాం. 30 rounds 30. బేరం ఆడుతున్నారు ఇక్కడ. సో చూసారు ఇప్పుడు బేరాలు ఆడామన్నమాట లైక్స్ కోసం. సో మొత్తానికి డిసైడ్ అయింది ఏంటంటే మొత్తం డిస్కషన్స్ అయిన తర్వాత 30,000 లైక్స్ కొడితే మనం స్ట్రీమ్ ప్లాన్ చేద్దాం OnePlus 15R. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది ఈ ఫోన్లో. గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ గేమింగ్ ఫీచర్స్ ఇందాక చెప్పాం కదా, చాలా గేమింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. OnePlus 15 వీడియో చూడండి, OnePlus 15 అన్బాక్సింగ్ చూడండి. డీటెయిల్గా ఒక 6 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తాను డైరెక్ట్ మీకు గేమింగ్ ఫీచర్సే ప్లే అవుతాయి. సేమ్ OnePlus 15లో ఉన్న అన్ని ఫీచర్స్, ఇది లేదని చెప్పడానికి లేదు, అన్ని ఫీచర్స్ మీకు 15R కూడా ఉన్నాయి గేమింగ్ పరంగా. గేమింగ్ ఫీचर्स के बारे में ऑलरेडी हमने बोल दिया. देखो ए बाबू ऑलरेडी सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया. सॉरी बाबू. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 7400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది దీనిలో. సో బ్యాటరీ ఈజీగా ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ కొత్తగా వచ్చిన ఫోన్ ఇది, 2 రోజులు యూజ్ చేసింది మేము కూడా. సో అంత డీప్ టెస్ట్ అయితే చేయాలి. 8 hours అయితే వస్తుంది, ఒక్క సైకిల్ రన్ చేసింది. 8 hours దాకా స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది వైఫై మీద. 3-4 సైకిల్స్ అయితే ఒక 1 week ఆడితే అప్పుడు మనకి ఇంకా డీటెయిల్ గా తెలుస్తుంది. 7400 mAh బ్యాటరీ కాబట్టి మీరు బ్యాటరీ గురించి ఎంత చేయాల్సిన అవసరం లేదు, ఫుల్ డే అయితే ఈజీగా అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 80 watt వరకు సపోర్ట్ చేస్తుంది ఇది. సో దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1:20 నిమిషాలు టైం పడుతుంది మీరు కంప్లీట్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే. డిస్ప్లే విషయానికి వస్తే ఇది 165 రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్తో 6.83 ఇంచ్ సైజ్తో అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే మీకు LTPS ప్యానల్, LTPO అయితే కాదు. OnePlus 15లో మీకు LTPO ప్యానల్. సో 1 inch రిఫ్రెష్ రేట్ 1 Hz నుంచి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. దీనిలో అట్లా కాదు, LTPS ప్యానల్ కాబట్టి 60, 90, 120 అలా అయితే మీకు వెళ్తుంది రిఫ్రెష్ రేట్. డిస్ప్లేలో మీకు HDR10+ సపోర్ట్ అయితే ఉంది. 10-bit ప్యానల్ ఇది. డాల్బీ విజన్ కూడా ఉంటుంది. సో మీరు నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. HDR10+ AV1 వీడియోస్ కూడా చూడొచ్చు. అన్ని చూడొచ్చు. డిస్ప్లే పరంగా అయితే అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ విషయానికి వస్తే మాత్రం డాల్బీ అట్మాస్ అయితే లేదు, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉంది కానీ సౌండ్ కి డాల్బీ అట్మాస్ అయితే లేదు. అండ్ వీళ్ళది హోలో ఆడియో అని చెప్పేసి ఉంటాయి. నెక్స్ట్ గా కెమెరాస్ విషయానికి వస్తే మాత్రం కెమెరాస్ మీకు పనిచేసే ఓన్లీ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అంతే. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నట్లు మర్చిపోండి. మెయిన్ కెమెరా మీకు జనరల్ గా నార్మల్ ఫొటోస్ బాగానే వస్తాయి. అండ్ దీనిలో మీకు ఇన్సెన్సార్ జూమ్ ఉంటుంది. పోర్ట్రేట్ గా మనకి సపరేట్ గా టెలిఫోటో లెన్స్ లేవు కదా, ఇన్సెన్సార్ జూమ్ చేసి మీరు 48 mm ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్ తీయాలనుకుంటే తీయొచ్చు. కానీ ఆప్టికల్ క్వాలిటీ కాదు కాబట్టి కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఎక్కడ లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు. లైటింగ్ బాగుంటే పర్లేదు. దీనిలో కూడా మీకు సేమ్ డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ ఉంటుంది కదా OnePlus 15లో, సేమ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది. లైక్ ఫేస్ మీకు బ్యూటీ యాడ్ చేయడం, కొద్దిగా అందంగా చూపించడం, ఇట్లాంటివి అయితే ఉంటాయి. ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం 16 ఉండేది 13R లో, ఇప్పుడు 32 MP వచ్చింది. సో అదో ప్లస్ పాయింట్ దీనికి. అండ్ ఫ్రంట్ కెమెరాలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది. 4K 30లో మీరు ఫ్రంట్ కెమెరా యూస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ 4K 120 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీకు వీడియో బాగా స్టేబుల్ గా ఉండాలంటే మాత్రం అల్ట్రా స్టడీ వీడియో వచ్చేసరికి మీకు 4K 60లో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వచ్చేసరికి 4K 120 ఉంది. పోర్ట్రేట్ వీడియో వచ్చేసరికి 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. 1080p 30 వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. 4Kలో పోర్ట్రేట్ వీడియో అయితే లేదు. సో కెమెరా పరంగా అయితే మాత్రం టెలిఫోటో లెన్స్ ఉంచాల్సింది, అదొకటి నాకు మిస్ అయినట్టు అనిపించింది. టెలిఫోటో లెన్స్ కూడా ఉంటే బాగుండేది. 50 MP టెలిఫోటో వైడ్ యాంగిల్ తీసి పడేసి 50 MP టెలిఫోటో, 50 MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 32 MP ఇస్తే బాగుండేది, డీసెంట్ అనిపించేది. టెలిఫోటో అయితే మిస్ అయినట్టు అనిపించింది నాకు కెమెరా, బ్యాక్ కెమెరా. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ActionOS 16 మీద రన్ అవుతుంది. Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అప్డేట్స్ 4+6 4 సంవత్సరాల Android అప్డేట్స్ వస్తాయి. 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ActionOS 16 के बारे में भी ऑलरेडी हमने वीडियो कर दिया. మీరు చూడాలనుకుంటే ఇక్కడ ActionOS 16 వీడియో కూడా పిన్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్ కూడా పెడతా. డీటెయిల్ కంప్లీట్గా చూడొచ్చు. అక్కడ మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ActionOS 16 కాదు, Wi-Fi 7, Bluetooth 6, NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది, అండ్ USB 2తో వస్తుంది. అండ్ దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ ఒకటైతే మిస్ అవుతుంది. USB 3 కూడా ఇస్తే బాగుండేది. కొద్దిగా ఫాస్ట్గా మనం ఫైల్స్ ఇలాంటివి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఫాస్ట్గా అయితే. స్ట్రీమింగ్ ఇబ్బంది లేదు కానీ ఫైల్ ట్రాన్స్ఫర్లో కొద్దిగా స్లో అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ OnePlus 15R కంప్లీట్ డీటెయిల్స్ అయితే. అండ్ ఇప్పుడు మనం OnePlus 15R, OnePlus 15 ఇక్కడ చాలా మంది మళ్ళీ డౌట్ అయితే వస్తుంది, ఎందుకంటే దీనికి ఒక 20,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడేవాళ్ళు, స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారు, బడ్జెట్ 50,000 రూపాయలు లోపు అనుకుంటే అప్పుడు 15Rకి వెళ్ళిపోవచ్చు. మీరు 15 దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనం ఆడే గేమ్స్ ఈ ప్రాసెసర్ కూడా ఎనఫ్.
అని రన్ చేయడానికి. సో బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే మీరు ఎలాగో స్ట్రీమ్ చేసే వాళ్ళైతే మాత్రం 120లో రన్ చేస్తారు, 165కి అయితే వెళ్ళదు. దీనిలో కూడా అంతే, OnePlus 15లో కూడా అంతే. దీనిలో మీరు ఇంటర్పోలేషన్ ఆన్ చేయకండి, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఆన్ చేయకుండా ఆఫ్ చేసుకొని ఆడితే మాత్రం మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీని నుంచి మీరు నోటీస్ చేస్తారు. ఇంకా డిఫరెన్సెస్ ఏంటంటే ఒకవేళ మీరు OnePlus 15కి వెళ్ళాలనుకుంటే ఎందుకు వెళ్ళాలి దీంతో కంపేర్ చేస్తే, వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ USB ఇది 2, వచ్చేసరికి 3.2తో వస్తుంది. అండ్ హార్డ్వేర్ పరంగా ఇంకొక చేంజ్, కెమెరాస్ దీనిలో మీకు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. కెమెరా సెటప్ బాగుంటుంది దీనిలో, మీకు కెమెరాస్ దీనిలో చాలా బెటర్ ఉంటాయి 15R కంపేర్ చేస్తే 15లో. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ఇది, ఇంకా దీంతో కంపేర్ చేసి ఇంకా బెటర్ ప్రాసెసర్, ఇంకా పర్ఫార్మెన్స్ దీనిలో ఇంకా బెటర్ అయితే ఉంటుంది, అదొక ప్లస్ పాయింట్. ఈవెన్ ర్యామ్ కూడా 16GB మోడల్కి వెళ్తే దీనిలో మీకు అల్ట్రా ప్లస్ ఉంటుంది, 5x అల్ట్రా ప్లస్. ఇది మీకు మాక్సిమం అల్ట్రానే 5x అల్ట్రా ర్యామ్తో వస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇది మీకు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1 hour 20 minutes పడుతుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో దీన్ని ఛార్జ్ చేయాలంటే జస్ట్ మీరు 45 minutesలో ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. రెండు బ్యాటరీస్ ఇంచుమించు ఒకే ఉంటాయి, 7300, 7400 mAh బ్యాటరీస్ ఉన్నాయి రెండిట్లో. ఇంకో డిస్ప్లే కూడా దీనిలో మీకు LTPO ప్యానల్, ఇది LTPS ప్యానల్. నెక్స్ట్ కెమెరాలో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. దీనిలో మీరు 4K HDR వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 120 HDR వీడియో. దీనిలో మీకు HDR వీడియో ఆప్షన్ అయితే లేదు. 4K 30లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో మాక్సిమం మీరు 1080pలోనే పోర్ట్రేట్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అంతేకాదు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా విషయస్ 8K వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో 8K వీడియో రికార్డింగ్ ఆప్షనే ఉండదు. అండ్ ఇంకా పోర్ట్రేట్ షాట్స్ ఆబ్వియస్లీ దీనిలో చాలా బెటర్ వస్తాయి, ఎందుకంటే సపరేట్గా మనకి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి దీనిలో. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీనిలో ఉండదు 15Rలో. దీనిలో OnePlus 15 మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో ఇవి చేంజెస్ మీకు 15Rకి 15కి. వీటన్నిటికీ మీరు ఎక్స్ట్రాగా 20,000 రూపాయలు పెట్టాలి. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కాదు, నేను గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకుంటే అప్పుడు మీరు 15Rకి వెళ్ళండి. మీరు ఎక్కువ ఎంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, 15 దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ కావాలి అంటే, ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు అన్ని ఫీచర్స్ ఇవన్నీ కావాలనుకుంటే, గేమింగ్తో పాటు కెమెరా ఇవన్నీ మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు మీరు OnePlus 15కి అయితే వెళ్ళొచ్చు. దీన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు. దీంతో స్ట్రీమ్ చేయాలా లేదా మీరు డిసైడ్ చేయండి. 30,000 లైక్స్ కొడితే 30,000 లైక్స్ కొడితే మనం స్ట్రీమ్ కరేంగే OnePlus 15R మే. అదే చేత్తో 5 million కూడా కంప్లీట్ చేసేయండి. 10,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నామా 5 millionకి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. 2026 में अभी तक विश्वरूप नहीं देखा, 2026 में विश्वरूप दिखाएंगे बाबू, विश्वरूप दिखाएंगे. 2026లో చాలా ప్లాన్ చేసాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అప్పటికి బాయ్. బాబు బాయ్.